నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. దేశ ప్రగతికి మోదీ సర్కార్ నవ సంకల్పం. ఉద్యోగ కల్పనకు పెద్దపీట, దీర్ఘకాల అభివృద్ధికి దోహదమన్న పారిశ్రామిక వర్గాలు. విపక్ష పాలిత రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపిందన్న ఇండీ కూటమి. నేడు నిరసన, 27న నీతి ఆయోగ్ భేటీ బహిష్కరణ. నేటి నుంచి శాసనమండలి సమావేశాలు. రేపు ఉభయ సభల్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న సర్కార్. హైదరాబాద్లోని జియాగూడలో భారీ అగ్ని ప్రమాదం. 6గురికి గాయాలు, ఆసుపత్రికి తరలింపు. భద్రాచలం వద్ద క్రమంగా తగ్గుతున్న వరద ఉధృతి. 47 అడుగులకు చేరిక, రెండో ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన మోదీ 3.0 సర్కార్ తన తొలి బడ్జెట్లో నవసూత్రావళిని ఆవిష్కరించింది. పేదలు, రైతులు, యువత, మహిళల అభ్యున్నతి, వికసిత్ భారత్ లక్ష్యాలుగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి 48.21 లక్షల కోట్ల రూపాయల అంచనాలతో పూర్తిస్థాయి వార్షిక పద్దును పార్లమెంటుకు సమర్పించింది. ఉద్యోగాల కల్పనకు పెద్దపీట వేసిన కేంద్రం కొత్త పన్ను విధానాన్ని ప్రోత్సహించే మరిన్ని చర్యలను ప్రకటించింది. దేశ సమగ్ర అభివృద్ధికి జాతీయ సహకార విధానం తీసుకొస్తామని తెలిపింది. పేదలు, రైతులు, యువత, మహిళల అభ్యున్నతి, వికసిత్ భారత్ లక్ష్యాలుగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 48,20,512 కోట్ల రూపాయల బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. రెవెన్యూ వసూళ్లు 31,29,200 కోట్లు కాగా రెవెన్యూ వ్యయం 37,09,401 కోట్లని పేర్కొన్నారు. మూలధన వసూళ్లు 16,91,312 కోట్లు కాగా మూలధన వ్యయం 11,11,111 కోట్లు అని వివరించారు. కొత్త ఆదాయపు పన్ను విధానాన్ని ప్రోత్సహించేలా దాన్ని ఎంచుకున్న వారికి మాత్రం కాస్త ఊరట కల్పించారు. పాత విధానంలో ఉన్న వారికి ముఖం చాటేశారు. దేశంలో తగినంత ఉపాధి అవకాశాలు కల్పించలేదన్న కోపంతో గత ఎన్నికల్లో యువత భాజపాకు దూరమైందన్న విషయాన్ని గ్రహించిన ఆర్థిక మంత్రి ఈసారి ఆ లోటును భర్తీ చేసే ప్రయత్నం చేశారు. యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు ప్రాధాన్యమిచ్చారు. ఎంఎస్ఎంఈ రంగానికి ప్రోత్సాహకాలు ప్రకటించి ఎక్కువ మందికి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు బాటలు వేశారు. ప్రైవేటు సంస్థలు కొత్తగా ఉద్యోగాలు కల్పించినప్పుడు వారికి తొలి నెల జీతం తామే చెల్లిస్తామని ప్రకటించి కొత్త సంప్రదాయానికి తెరతీశారు. ఈ నిర్ణయంపై పలువురు పారిశ్రామికవేత్తలు హర్షం వ్యక్తం చేశారు. ఎంఎస్ఎంఈస్కి క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ కొలాటరల్ లేకుండా మెషినరీ పర్చేస్కి బ్యాంక్స్ని ఇవ్వమని చెప్తామనేసి అది అన్నారు. ఇది సెల్ఫ్ అసెస్మెంట్ కింద గవర్నమెంట్ స్టాండింగ్ గ్యారంటీ ఫర్ యూనిట్ టు అవైల్ అప్ టు 100 crores అనేసి అన్నారనమాట. ఇలాంటి ప్రపోజల్స్ తీసుకొచ్చిన వలన ఇండస్ట్రియల్ గ్రోత్ చాలా అవుతుంది అనేసి అనుకుంటాను అరౌండ్ ది కంట్రీ అండ్ బూస్ట్ ఎంప్లాయ్మెంట్ యాజ్ వెల్. రైతులపై పెట్టుబడి భారం తగ్గించే ఉద్దేశంతో 1 కోటి మంది రైతుల్ని ప్రకృతి సాగు వైపు మళ్లించారని నిర్ణయించారు. వీరికి చేయూతనివ్వడానికి 10,000 జీవ ఎరువుల కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. మొత్తంగా 9 ప్రాధాన్య అంశాల్ని మంగళవారం పార్లమెంటు ముందుంచారు. వరుసగా 7వసారి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. 2019 ఎన్నికల్లో బీజేపీ గెలిచిన 303 సీట్లు 2024 నాటికే 243కు పడిపోవడానికి దారితీసిన కారణాల్ని విశ్లేషించుకుని వాటిని సరిదిద్దుకునే దిశలో ఈసారి బడ్జెట్ ను తీసుకొచ్చారు. మోదీ మూడోసారి అధికారం చేపట్టడానికి చేయూతనిచ్చిన ఆంధ్రప్రదేశ్, బీహార్, ఒడిశా ప్రజల రుణం తీర్చుకునే ప్రయత్నం చేశారు. వచ్చే ఏడాది ఎన్నికలకు వెళ్లనున్న బీహార్ కు 60,000 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. సామాజిక న్యాయాన్ని సంపూర్ణంగా సాధించాలనే సంకల్పంతో చేనేతకారులు, స్వయం సహాయక సంఘాలు, ఎస్సీ, ఎస్టీ, మహిళా ఉత్సాహిక పారిశ్రామికవేత్తలు, వీధి వ్యాపారులకు పీఎం విశ్వకర్మ, పీఎం స్వనిధి, జాతీయ జీవనోపాధి మిషన్, స్టాండప్ ఇండియాల ద్వారా మద్దతు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. దేశీయ విద్యా సంస్థల్లో చదువు కోసం తీసుకునే 10 లక్షల్లోపు రుణాలపై 3% వడ్డీ రాయితీ ప్రకటించారు. వచ్చే 5 ఏళ్లలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పీఎంఏవై ద్వారా పేదలకు 3 కోట్ల ఇళ్లు నిర్మిస్తామని చెప్పారు. దేశానికి దీర్ఘకాలంలో మేలు చేసేలా అన్ని రంగాలకు ప్రాధాన్యమిచ్చారని,
ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవనండి, స్కిల్లింగ్ అవనండి, ఎంఎస్ఎంఈ సెక్టర్స్కి బాగా ఫోకస్ చేశారు. ముందు అగ్రికల్చర్ మాట్లాడితే డెఫినెట్లీ ఎఫ్పిఓస్ని ఒక క్లస్టర్ చేసి వాళ్ళని కామన్ మార్కెట్ యాక్సెస్ ఇవ్వడం, లేకపోతే డిజిటలైజేషన్ చేయడం, ఇవన్నీ ఇండైరెక్ట్గా మీకు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం బెనిఫిట్ అవుతుంది. ఎంఎస్ఎంఈస్ చాలా స్కీమ్స్ వచ్చాయి. పెద్ద ఇండస్ట్రీస్ అవనండి, లేకపోతే ఎంఎస్ఎంఈస్ అవనండి, వాళ్ళు ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తే ప్రతి ఎంప్లాయీకి 3,000 వరకు ఈపీఎఫ్ఓ కంట్రిబ్యూషన్ కమ్స్ ఉన్న సెంట్రల్ గవర్నమెంట్. సో ఈ ఇన్సెంటివైజేషన్ వల్ల డెఫినెట్లీ పీపుల్ లుక్ అట్ హౌ టు ఎక్స్పాండ్ అండ్ జనరేట్ మోర్ ఎంప్లాయ్మెంట్. మహిళలకు ప్రయోజనం కల్పించే పథకాలకు కొత్త పద్దులో 3 లక్షల కోట్లు కేటాయించారు. గిరిజనుల సామాజిక ఆర్థిక అభ్యున్నతి కోసం ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత గ్రామ అభియాన్ను ప్రారంభించనున్నట్లు నిర్మల ప్రకటించారు. స్వయం ఉపాధి ద్వారా జీవనోపాధి పొందుతున్న వారి వ్యాపార సామర్థ్యాల్ని పెంచేందుకు వీలుగా ముద్రా రుణాల పరిమితిని 10 నుంచి 20 లక్షలకు పెంచారు. వచ్చే 5 ఏళ్లలో 1 కోటి మంది యువతకు దేశంలోని అగ్రశ్రేణి 500 కంపెనీల్లో ఇంటర్న్షిప్ కల్పించి వారి ఉద్యోగ సామర్థ్యాన్ని పెంచేందుకు కొత్త పథకాన్ని ప్రకటించారు. ఇందుకోసం ఒక్కో అభ్యర్థికి నెలకు 5,000 భృతి చెల్లించనున్నారు. దేశంలో 5 ఏళ్లలో 4.1 కోట్ల మంది యువతకు ఉపాధి, నైపుణ్యం, ఇతర అవకాశాలు కల్పించడానికి 2 లక్షల కోట్లు కేటాయించారు. 100 నగరాల్లో పారిశ్రామిక పార్కుల అభివృద్ధి చెయ్యాలని నిర్ణయించారు. వచ్చే 5 ఏళ్లలో పట్టణ పేదల కోసం 10 లక్షల కోట్లతో 1 కోటి ఇళ్లు నిర్మించాలని సంకల్పించారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం ద్వారా 2.2 లక్షల కోట్లు సమకూర్చాలని నిర్ణయించారు. స్వయం ఉపాధిపై ఆధారపడిన వీధి వ్యాపారులకు మేలు చేసేందుకు వీలుగా ఎంపిక చేసిన నగరాల్లో వచ్చే 5 ఏళ్లలో 100 వారపు సంతలు అభివృద్ధి చేయబోతున్నట్లు ప్రకటించారు. మహిళా సాధికారతను ప్రోత్సహించేందుకు వీలుగా వారి పేర్లపై రిజిస్టర్ అయ్యే ఆస్తులపై స్టాంపు డ్యూటీ తగ్గించనున్నట్లు నిర్మలా సీతారామన్ చెప్పారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన 4వ దశ కింద 25,000 గ్రామీణ ఆవాస ప్రాంతాలకు రహదారి అనుసంధానత కల్పించనున్నట్లు ప్రకటించారు. దేశాన్ని ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడానికి కావలసిన ఉపాధి, ఉద్యోగ, మౌలిక వసతులు, నైపుణ్యం, పారిశ్రామికీకరణ లాంటి ప్రధాన అంశాలకు బడ్జెట్లో అత్యధిక ప్రాధాన్యమిచ్చారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రధానమైన మూలధన వ్యయం కోసం ఈ ఏడాది 11.11 లక్షల కోట్లు కేటాయించారు. రాష్ట్రాలు తమ పరిధిలో మౌలిక వసతుల్ని అభివృద్ధి చేసుకోవడానికి 1.5 లక్షల కోట్ల వడ్డీ రహిత రుణాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. పరిశ్రమల నుంచి వెలువడే కర్బన ఉద్గారాల్ని తగ్గించేందుకు లక్ష్యాలు నిర్దేశించారు. బడ్జెట్ అన్ని వర్గాలకు మేలు చేసేలా ఉందని ప్రధాని మోదీ ప్రశంసించారు. విపక్షాలు మాత్రం ఈ కేటాయింపులపై పెదవి విరిచాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో విపక్ష పార్టీలు పాలించే రాష్ట్రాలపై వివక్ష చూపారని ఇండియా కూటమి ధ్వజమెత్తింది. ఎన్డీఏ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా పార్లమెంటు లోపల వెలుపల ఇవాళ నిరసన తెలిపేందుకు సిద్దమైంది. ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో మంగళవారం నిర్వహించిన ఇండియా కూటమి పార్టీల ఫ్లోర్ లీడర్ల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర బడ్జెట్ ముఖ్య ఉద్దేశాన్ని దెబ్బతీశారని, చాలా రాష్ట్రాలకు నిధులు కేటాయించకుండా వివక్ష చూపారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆరోపించారు. ఎన్డీఏ తీరును ఎండగడుతూ నిరసన తెలపాలని నిర్ణయించిన ఆయన ఈ నెల 27న జరగనున్న నీతి ఆయోగ్ సమావేశాన్ని కాంగ్రెస్ సీఎంలు బహిష్కరిస్తారని స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ఇవాళ మొదట ప్రశ్నోత్తరాల కార్యక్రమం చేపడతారు. శాసనసభ్యులు అడిగే ప్రశ్నలకు ఆయా శాఖలకు చెందిన మంత్రులు సమాధానాలిస్తారు. తర్వాత బీఏసీలో తీసుకున్న నిర్ణయాలను సీఎం రేవంత్ రెడ్డి వెల్లడిస్తారు. ఆ తర్వాత 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ వార్షిక నివేదికలను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సభ ముందు ఉంచుతారు. తెలంగాణ రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ 4వ, 5వ, 6వ వార్షిక నివేదికలను శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సభ ముందుంచుతారు. తర్వాత మాజీ శాసనసభ్యుల మృతికి శాసనసభ సంతాపాన్ని తెలియజేస్తుంది. హైదరాబాద్ అభివృద్ది కార్యక్రమాలపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు మొండిచేయి చూపడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని నిర్ణయించారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబుకు సూచించారు. మరోవైపు నేడు శాసనమండలి సమావేశాలు కూడా ప్రారంభం కానున్నాయి. ఏకకాలంలో రుణమాఫీ అనేది పెద్ద మోసమని, ఈ అంశాన్ని అసెంబ్లీ వేదికగా ఎండగట్టాలని భారాస అధినేత కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు స్పష్టం చేశారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన కార్యాచరణపై దిశానిర్దేశం చేసిన కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ పట్టు సాధించలేకపోయిందని, పాలనపై దృష్టి పెట్టకుండా బదనాం చేసే పనిలోనే ఉన్నారని ఆక్షేపించారు. తనను రాజకీయంగా ఎదుర్కొనలేకే కవితను అక్రమ కేసులో ఇరికించారని ఆరోపించారు.
భారాస అధినేత కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైన భారాస శాసనసభ పక్షం బడ్జెట్ సమావేశాల వ్యూహాన్ని ఖరారు చేసింది. సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, కార్యాచరణపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. నిరుద్యోగుల సమస్యలు, అక్రమ అరెస్టులు, హామీల అమల్లో వైఫల్యం, రుణమాఫీ, పౌర సరఫరాల శాఖలో కుంభకోణాలు, నకిలీ మద్యం వ్యవహారం, ఆర్టీసీ విలీనం, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదల, పెన్షన్లు, శాంతి భద్రతలు, విదేశీ విద్యానిధి తదితర అంశాల్ని ఉభయ సభల్లో లేవనెత్తారని నిర్ణయించారు. ప్రధానంగా ఏకకాలంలో రుణమాఫీ అనేది ఒక మోసమని, దీన్ని సభలో ఎండగట్టాలని దిశానిర్దేశం చేశారు. శాసన మండలిలో భారాస పక్ష నేతగా, ప్రతిపక్ష నేతగా మధుసూదనాచారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శాసనసభలో కేసీఆర్ ప్రతిపక్ష నేతగా ఉన్నందున మండలిలో బీసీకి అవకాశమిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే శాసనసభ, మండలిలో భారాస పక్ష కార్యవర్గం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాత 25, 26 తేదీల్లో మేడిగడ్డ, కన్నేపల్లి పర్యటనకు వెళ్లాలని భారాస శాసనసభ పక్షం నిర్ణయించింది. గోదావరిలో ఉన్న నీటిని ఎత్తిపోసి రైతులకు నీరు ఇచ్చే అవకాశమున్నా ప్రభుత్వం ఇవ్వడం లేదని, జలాశయాలకు నీటిని మళ్లించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు పర్యటన చేపట్టనున్నట్లు పేర్కొంది. పార్టీ ఫిరాయింపుల విషయమై సభలో ప్రత్యేక వ్యూహంతో ముందుకెళతామని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ వస్తారని తెలిపారు. వడ్ల అమ్మకంలో పెద్ద కుంభకోణం జరిగింది. 3 నెలల్లో వడ్లు ఎత్తుతామని, డబ్బులు వస్తాయని చెప్పి మరి అలా ఎవరికి టెండర్ కట్టబెట్టారు? ఇంతవరకు ఎన్ని డబ్బులు వచ్చినాయి? వడ్లెత్తినరా? మిల్లర్ల దగ్గర డబ్బులు తీసుకుంటున్నారా? ఇక్కడ 100 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. దీని మీద శాసనసభలో చర్చ జరిగే విధంగా అడ్జర్న్మెంట్ మోషన్ రూపంలో గాని, షార్ట్ డిస్కషన్ రూపంలో గాని గట్టిగా పోరాడాలని, ఈ సివిల్ సప్లైస్ కుంభకోణం మీద గట్టిగా పోరాడి విషయాలన్నీ బయటకు తేవాలని చెప్పి కూడా ఈరోజు మా సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. బోనస్ బోగస్ అయిపోయింది. బోనస్ విషయంలో త్వరితగతిన రైతులందరికీ రైతు భరోసా ఇచ్చే విధంగా, అర్హులైన రైతులందరికీ రుణమాఫీ జరిగే విధంగా రైతుల పక్షాన పోరాటం చేయాలని చెప్పి, ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని చెప్పి, చర్చకు పట్టుబట్టాలని చెప్పి కూడా ఈరోజు మా శాసనసభాపక్ష సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాజకీయ కక్షతోనే తన కూతురుని జైల్లో పెట్టారని, సొంత బిడ్డ జైల్లో ఉంటే కన్న తండ్రిగా బాధ ఉండదా అని భారాస అధినేత కేసీఆర్ ప్రశ్నించారు. తాను నిగ్రహంతో అగ్నిపర్వతంలా ఉన్నానని వ్యాఖ్యానించారు. అందరూ అంటున్నట్లు పార్టీకి క్లిష్ట పరిస్థితులు ఏవీ లేవని, ఇంతకన్నా ఇబ్బందికర పరిస్థితుల్లో తాను తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని వివరించారు. 4 ఎమ్మెల్యేలు, 1 ఎమ్మెల్సీతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదా అని భారాస అధినేత ప్రశ్నించారు. ఖచ్చితంగా భారాస మళ్లీ అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కొత్త ప్రభుత్వానికి 5-6 నెలల సమయం ఇవ్వాలని తాను భావించారని, రాష్ట్ర ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ పూర్తయిందని అన్నారు. ఇంకో 4 నెలలైతే బండారం పూర్తిగా బయటపడుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ కూడా పట్టు సాధించలేకపోయిందని, పాలనపై దృష్టి పెట్టకుండా బదనాం చేసే పనిలో ఉన్నారని కేసీఆర్ ఆక్షేపించారు. శాంతి భద్రతలు ఎందుకు ఆగమవుతాయని ప్రశ్నించారు. ప్రభుత్వ అవినీతి వ్యవహారాలు ఇప్పటికే చాలా బయటకొచ్చాయని, ఇంకా ముందు ముందు చాలా వెలుగులోకొస్తాయన్నారు. పార్టీ వదిలి వెళ్లే వారి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. బయట ఇంతకంటే ఎక్కువ ప్రాధాన్యం, గౌరవం దక్కుతుందా అని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అనుసరిస్తున్న విధానంతో సహా పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామంటూ ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ఈ కేసులో పోలీస్ కమిషనర్ దాఖలు చేసిన కౌంటర్లోని అంశాలను తాము అన్వయించుకోవడం లేదని, ప్రత్యేకంగా అన్ని వివరాలతో సమగ్రంగా కౌంటర్ దాఖలు చేస్తామని తెలిపింది. ఫోన్ ట్యాపింగ్పై దర్యాప్తు చేయించాలంటూ బీఎస్పీ అభ్యర్థి చక్రధర్ గౌడ్ వేసిన పిటిషన్ పైన వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మాజీ మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకు పోలీసులు తన ఫోన్ను ట్యాప్ చేశారని, దర్యాప్తు చేయాలంటూ జూన్ 10న డీజీపీకి వినతిపత్రం ఇచ్చినా చర్యలు తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ జి చక్రధర్ గౌడ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ బి విజయసేన్ రెడ్డి విచారణ చేపట్టారు. దీనిపై ప్రభుత్వ వివరణ చెప్పడానికి గడువు కావాలని ప్రభుత్వ న్యాయవాది అభ్యర్థించడంతో న్యాయమూర్తి అనుమతిస్తూ విచారణను ఆగస్టు 9వ తేదీకి వాయిదా వేశారు. ములుగు జిల్లాలోని బొగత జలపాతంలో విషాదం చోటు చేసుకుంది. స్నేహితులతో సరదాగా జలపాతం చూసేందుకు వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందాడు.
వరంగల్ జిల్లా సుందరయ్య నగర్కు చెందిన జశ్వంత్ తన స్నేహితులతో కలిసి జలపాతాన్ని చూసేందుకు వెళ్లాడు. అక్కడ స్నానాలు చేస్తుండగా జశ్వంత్ ప్రమాదవశాత్తు నీటి ప్రవాహంలో పడి మునిగిపోయాడు. అది గమనించిన సిబ్బంది వెంటనే గజఈతగాల సహాయంతో గాలింపు చేపట్టారు. అప్పటికే జశ్వంత్ మరణించడంతో మృతదేహాన్ని వెలికితీశారు. స్నేహితులతో సరదాగా గడపాలని వచ్చిన జశ్వంత్ ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందడంతో తోటి స్నేహితులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి స్నేహితుల నుంచి వివరాలు సేకరించారు. వరద ఉధృతి ఎక్కువగా ఉన్న సమయంలో సిబ్బంది పర్యాటకులని స్విమ్మింగ్ పూల్లోకి అనుమతించకూడదని ప్రజలు కోరుతున్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేరమేరి మండలంలో ఉపాధ్యాయులు ప్రాణాలు అరచేతులు పెట్టుకుని విధులకెళ్లాల్సి వస్తోంది. ఏజెన్సీ మండలాల్లో పలు గ్రామాలకు వాగులపై వంతెనలు లేకపోవడంతో ఏటా వానాకాలంలో ఉద్యోగులు, విద్యార్థులు, స్థానికులకు ఇబ్బందులు తప్పట్లేదు. కరంజివాడ, జన్కాపూర్, బోరిలాల్గూడ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు ప్రమాదకరంగా వాగులు దాటుతున్నారు. మరోవైపు తల్లిదండ్రులు సైతం వారి పిల్లలను భుజాలపై ఎత్తుకుని స్కూల్కు, ఇంటికి తీసుకెళ్తున్నారు. అనార్పల్లి, లక్మాపూర్ వాగులపై వంతెనలు మంజూరై ఏళ్లు గడుస్తున్నా పనులు పూర్తి కాలేదు. ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త ప్రభుత్వమైనా స్పందించి కష్టాలు తీర్చాలని కోరుతున్నారు. హైదరాబాద్ జియాగూడలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో గాయాల పాలైన ఓ బాలిక మృతి చెందింది. ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. జియాగూడలోని వెంకటేశ్వర నగర్ లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో గాయపడిన 20 మందిలో 20 మంది కూడా సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. అయితే వారిలో 6 గాయపడ్డారు. గాయపడిన వారిలో 5 సంవత్సరాల బాలిక ప్రియా ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితమే మృతి చెందినట్లు సమాచారం. అయితే ఈ బాలిక అగ్ని ప్రమాదం సమయంలో 80% పైగా ఆమె ఒంటికి గాయాలైనట్లుగా తెలుస్తుంది. స్థానికులు, అదేవిధంగా పోలీసులు గాయపడిన వారందరినీ కూడా ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే తీవ్రంగా గాయపడిన బాలిక చికిత్స పొందుతున్న సమయంలో తుది శ్వాస విడిచినట్లు తెలుస్తోంది. అయితే ప్రమాదానికి కారణమైన భవనం యజమానిపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తంగా 20 మందిని కూడా సురక్షితంగా బయటకైతే తీసుకొచ్చిన పరిస్థితి. అయితే గాయపడిన వారు ఇంకో ఆసుపత్రిలో క్రమంగా కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. వీరందరినీ అధికారుల ఎప్పటికప్పుడు వీరి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. అయితే నివాస ప్రాంతాల్లో ఈ తరహా గోదాములు ఉండకూడదని ప్రభుత్వం, అదేవిధంగా అధికారులు ఎన్నిసార్లు హెచ్చరించినప్పటికీ గోదాములు అయితే అదే విధంగా నిర్వహిస్తున్నారు. మరి ఎటువంటి చర్యలు చేపడతారో, ప్రస్తుతం గోదాం నిర్వాహకులపై ఏం చర్యలు చేపడతారో అనేది చూడాల్సి ఉంది. ధన్యవాదాలు శ్రీనివాస్. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా తగ్గుతోంది. నిన్న ఉదయం 51.6 అడుగుల వద్దకు చేరిన నీటి మట్టం క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఈ రోజు ఉదయానికి 47.3 అడుగుల వద్ద కొనసాగుతోంది. నిన్న ఉదయం నుంచి ఇప్పటి వరకు సుమారు 5 అడుగుల నీటి మట్టం తగ్గడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక ఉపసంహరించుకున్నారు. నీటి మట్టం నిలిచి ఉండడం వల్ల భద్రాచలం వద్ద స్నానఘట్టాల ప్రాంతం వరద నీటిలోనే మునిగి ఉంది. భద్రాచలం నుంచి దుమ్ముగూడెం, చర్ల మండలాలకు రాకపోకలు సాగుతున్నాయి. ఇంకా నీటి మట్టం తగ్గితే భద్రాచలం నుంచి విలీన మండలాలకు వెళ్లే రహదారులు సైతం వరద నీటి నుంచి తేరుకోనున్నాయి. పెద్దవాగు ప్రాజెక్టు ఆధునికీకరణపై గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఈ నెల 26వ తేదీన సమావేశం కానుంది. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నీటిపారుదల శాఖ ముఖ్య ఇంజనీర్లకు సమాచారం ఇచ్చింది. జీఆర్ఎంబీ చైర్మన్ అధ్యక్షతన హైదరాబాద్ జలసౌధలో సమావేశం జరగనుంది. 2 రాష్ట్రాల నుంచి సంబంధిత ఇంజనీర్లు సమావేశంలో పాల్గొంటారు.
2 రాష్ట్రాలకు సంబంధించిన ఉమ్మడి ప్రాజెక్టుగా ఉన్న పెద్దవాగు పర్యవేక్షణను గోదావరి నది యాజమాన్య బోర్డు చూస్తోంది. ఆధునికీకరణ పనులు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నాయి. ఇటీవలి వర్షాలకు పెద్దవాగుకు గండిపడిన నేపథ్యంలో పనులను ముందుకు తీసుకెళ్లేలా చేపట్టాల్సిన చర్యలపై ఇంజనీర్లతో గోదావరి బోర్డు చర్చించనుంది. పెళ్లిళ్లు, పండుగలు వంటి శుభకార్యాలంటే అందరికీ మొదట గుర్తొచ్చేది బంగారం. అలాంటి శుభకార్యాలు ఎక్కువగా శ్రావణ మాసంలో జరుగుతుంటాయి. అయితే శ్రావణ మాసంకి ముందే బంగారం, వెండి ధరలు తగ్గడంతో అటు వ్యాపారస్తులు, ఇటు కొనుగోలుదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బడ్జెట్లో బంగారం, వెండిపై కేంద్రం 6% పన్ను తగ్గించింది. దీంతో పసిడి ధర 10 గ్రాములకు అమాంతం 4,000 తగ్గిపోయింది. ప్రస్తుతం తులం బంగారం ధర 71,000 పలుకుతోంది. గత కొన్నేళ్లుగా ప్రభుత్వానికి చేస్తున్న డిమాండ్ ఇప్పుడు నెరవేరిందని నగల వ్యాపారులు అంటున్నారు. బంగారంపై పన్ను శాతం తగ్గించి కేంద్రం మంచి నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు. వచ్చేది పెళ్లిళ్ల సీజన్ కావడంతో అమ్మకాలు పెరుగుతాయని వ్యాపారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బంగారంలో ఇంపోర్ట్ డ్యూటీ 6% తక్కువ చేసినారండి. సో ఆ 6% తక్కువ చేసినప్పుడు బంగారం దాదాపు 75 ఉంది బడ్జెట్ ముందు. ఇప్పుడు 71, 70, 72కి వచ్చింది. సో ఒక 3,000 రూపాయలు తగ్గింది. సో ఇది ఏంటంటే ఒక లాంగ్ టైం నుంచి గవర్నమెంట్కి మేము అనుగ్రహం చేస్తున్నాం. యాక్చువల్గా ఇంపోర్ట్ డ్యూటీ తక్కువ చేయండి, విచ్ ఈస్ వెరీ హ్యాపీ ఫర్ అందరికీ. ప్లస్ కన్జ్యూమర్కి అయితే గ్యారంటీగా 6% సేవింగ్ అయిందండి. అండ్ మన సౌత్ ఇండియాలో ఎస్పెషల్లీ, లేకుంటే ఇండియాలో మొత్తం చూస్తే కూడా ఒక ట్రెడిషన్లో బంగారం బాగా కొంటారు. సో అందరికీ బాగా హ్యాపీ న్యూస్ ఉంది. అండ్ థ్యాంక్స్ టు అవర్ ఫైనాన్స్ మినిస్టర్. రోజురోజుకు అంతరించిపోతున్న ఔషధ మొక్కల పెంపకం ముందు తరాలకు తెలిసే ఉద్దేశంతో బొటానికల్ గార్డెన్ను ఏర్పాటు చేసి పెంచుతోంది ఓ కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థ. రానున్న కాలంలో ఔషధ మొక్కల పెంపకంలో ముందుండేందుకు, విద్యార్థులకు జ్ఞానాన్ని అందించేందుకు విశేషంగా కృషి చేస్తోంది. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్ నగర్ సైనిక్ పాఠశాలలో ఔషధ మొక్కల పార్కు ప్రత్యేకతను సంతరించుకుంది. ఢిల్లీలోని జాతీయ ఔషధ మొక్కల బోర్డు ఆర్థిక సహకారంతో ఈ పాఠశాల ఆవరణలో ఔషధ నర్సరీని ఏర్పాటు చేశారు. నర్సరీ నిర్వహణకు బోర్డు 19 లక్షల రూపాయలు ప్రకటించగా తొలి విడతలో 12 లక్షలు అందించింది. మిగతా 7 లక్షల్ని 3 ఏళ్లలో అందజేయనుంది. 4 ఏళ్ల ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రస్తుతం నర్సరీలో 80 రకాల ఔషధ మొక్కలు నాటి పెంచుతున్నారు. ఇంకా 20 రకాల మొక్కల్ని నాటాల్సి ఉంది. ఇక్కడ ప్రధానంగా మహోబిల్వం, ఏకముఖి రుద్రాక్ష, బండారి గుగ్గల్, సర్పగంధ, అవిస, మచిపత్తి, అడవి పసుపు, గన్నేరు, శంఖపుష్పం, జిట్రేగి, సరస్వతి ఆకు, తమలపాకు, వాము, మింట్, నిమ్మగడ్డి తదితర రకాలు లభ్యమవుతున్నాయని సైనిక్ స్కూల్ ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీనివాస స్వామి తెలిపారు. ఇక్కడ క్యాన్సర్ కారకానికి, జాండీస్కి ఆయిల్ పర్పస్ కానివ్వండి, పెర్ఫ్యూమ్ పర్పస్ కానివ్వండి, రకరకాల అంటే మెడిసినల్కే కాదు ఆర్నమెంట్ ప్లాంట్స్ కూడా కొన్ని ఉండడం జరిగింది. అట్లాగే కొన్ని పెర్ఫ్యూమ్స్ యూజ్ చేయడానికి అట్లాంటి వాటికి కూడా ఇక్కడ చాలా రకాల మొక్కలు ఉన్నాయి. ఒక్కొక్క మొక్కది ఒక ప్రాముఖ్యత. సో ఆల్రెడీ కొన్ని మొక్కలకు మేము QR కోడ్స్ ఇచ్చాము. ఇక ముందు పూర్తి స్థాయిలో మా బాటనీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో ప్రతి మొక్కకు QR కోడ్ ఇస్తూ ప్రతి మొక్క యొక్క ఇంపార్టెన్స్ని తెలియజేయే విధంగా చాలా తక్కువ రోజులలో దాన్ని కంప్లీట్ చేస్తాం పూర్తిగా. అంటే QR కోడ్ చేయగానే మొత్తం ఆ మొక్క యొక్క కంప్లీట్ ప్రాధాన్యత, దాని యూజెస్, దాని సైంటిఫిక్ నేము, ఒరిజినల్ నేము, మన వ్యావహారిక భాష ఇవన్నీ కూడా అందులో వచ్చేటట్టు చూసుకొని పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క స్టూడెంట్కి ఒక మంచి నాలెడ్జ్ ఇచ్చే పార్కుగా ఇది ఉండబోతుందని తెలియజేస్తారు. ఆయుష్ విభాగానికి అనుసంధానంగా ఈ నర్సరీ ఏర్పాటు చేశారు. ఇప్పటికే విద్యార్థులకు, గ్రామీణ మహిళలకు మొక్కల ప్రాధాన్యాన్ని వివరిస్తున్నారు. పాఖాల అభయారణ్యంలో ఎన్నో రకాల ఔషధ మొక్కలున్నాయని, ఇక్కడికి వచ్చే పర్యాటకులు భావితరాలకు ఔషధ మొక్కల విశిష్టతపై అవగాహన కల్పించేందుకు ఈ నర్సరీ ఉపయోగకరంగా ఉంటుందని అధ్యాపకులు చెబుతున్నారు. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అనేక మొక్కలు అంతరించిపోతున్నాయి. అట్లా అంతరించిపోతున్నటువంటి మొక్కల్ని కాపాడడం కోసం, వాటి యొక్క ప్రాముఖ్యాన్ని, వాటి యొక్క ఉపయోగాన్ని ఇప్పుడు వస్తున్న జనరేషన్కు సంబంధించినటువంటి స్టూడెంట్స్కి తెలియజెప్పడం కోసం ఈ పార్క్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక ఎక్స్కర్షన్ పార్క్గా కూడా ఉంటుంది. ఇక్కడ ఒక పాకాల అనేది చాలా సందర్శించదగిన ప్రదేశం ఉందండి. దాన్ని చూడడానికి చాలా మంది వస్తుంటారు ఇక్కడికి. ఆ వచ్చిన వాళ్ళు ఇక్కడ పోయేటప్పుడు, మళ్ళీ తిరిగిపోయేటప్పుడు కానీ, వచ్చేటప్పుడు కానీ ఈ బొటానికల్ గార్డెన్, ఈ మెడిసినల్ ప్లాంట్ని సందర్శించి దీని యొక్క విశిష్టతను తెలుసుకొని మళ్ళీ వాళ్ళ స్కూల్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. ఔషధ మొక్కలని పరిరక్షించేందుకు NCC విభాగంతో పాటు 20 మంది విద్యార్థులు నిరంతరం కృషి చేస్తున్నారు. వీరితో పాటు ఒక ఆర్మీ అధికారికి పూర్తి బాధ్యత అప్పగించారు. మొక్కల పెంపకం కోసం ప్రత్యేకంగా అటెండర్ని నియమించారు.
గడిచిన 5 ఏళ్లలో హైదరాబాద్ మ్యూజిక్ బ్యాండ్స్ కు మంచి ఆదరణ లభిస్తుందని ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ అన్నారు. ఒక కీబోర్డ్ ప్లేయర్ నుంచి సంగీత దర్శకుడిగా ఎదిగిన తనకు మ్యూజిషియన్స్ కష్టం ఎలా ఉంటుందో తెలుసునన్నారు. మ్యూజిక్ బ్యాండ్స్ నిర్వహించే యువతను ప్రోత్సహించేందుకు సెప్టెంబర్ 6న హైటెక్స్ వేదికగా జామ్ జంక్షన్ పేరుతో వేడుక జరగనుంది. 6 మ్యూజిక్ బ్యాండ్స్ మధ్య పోటీ నిర్వహించి అందులో విజేతలుగా నిలిచిన వారికి సినిమా అవకాశాలు ఇవ్వబోతున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్లోని ఓ హోటల్లో 6 మ్యూజిక్ బ్యాండ్స్ ను మారుతి ఆర్ట్ సంస్థ పరిచయం చేసింది. మ్యూజిక్ బ్యాండ్స్ నిర్వహిస్తున్న యువతలో చాలా మంది తన సంగీత బృందంలో పనిచేస్తున్నారని, అలాంటి వారికి ఈ వేడుక మంచి ఉత్సాహాన్ని ఇవ్వబోతున్నట్లు తమన్ పేర్కొన్నారు.